అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడిని ప్రేమించే వారిని ఎంత మాత్రాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు మీరు అన్ని విడిచిపెట్టి నాకు ప్రభు అంటే చాలు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమయ్యా, నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను అని ఏ తల్లులైతే ఏ తండ్రులైతే వారి హృదయం నుంచి మాటలు పలుకుతున్నారో వారందరినీ దేవుడు ఒట్టి చేతులతో పంపించరు. ఘనమైన ఆశీర్వాదాలు దేవుడు వారి కోసం సిద్ధపరిచాడు. ఉదాహరణకు మీకు మాట చెప్తాను. మీరే గనక ఎవరన్నా వ్యక్తిని ప్రేమిస్తే తనకి చాలా ఉన్నతమైన బహుమానాలు ఇవ్వాలని ఆశపడతారు కదా. వారి పుట్టినరోజు వచ్చినా, వారి పెళ్లి రోజు వచ్చినా, వారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా విలువైన బహుమానం వారికి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. ఈ సంగమా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆలోచించండి, నీకోసం ఎంత ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధపరిచాడు. కాకపోతే కొన్నిసార్లు మనం వాటిని గ్రహించలేకపోతా ఉన్నాం. కొన్ని శోధనల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు అయ్యో నేను భక్తి చేస్తానని, మరి ఎంత భక్తి చేస్తున్నా నా ఒక్కరికి ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, నా కుటుంబానికి ఎందుకు ఇన్ని అవమానాలు వస్తున్నాయి, ప్రభువుని విడిచిపెట్టేడేమో అన్న ఆలోచన నీకు రావచ్చు. కానీ కంగారు పడకండి, మీ భక్తి ఎక్కడికి పోదు. మీరు చేసే ప్రార్థన బలమైన ద్వారాలు తెరవగలదు. మీరు చేస్తున్న భక్తి జీవితం ద్వారా ఉన్నతమైన కార్యాలను ప్రభు ఖచ్చితంగా మీ బ్రతుకులు జరిగిస్తారు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగం 31 కీర్తన 19 మాట చదవగలిగితే, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీ అందరి జీవితాల్లో ఉన్నతమైన మేలును నా ప్రభు జరిగించునుగాక. దేవుని వాక్యం అంటున్నారు కదా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు చాలా ఉన్నతమైనవి. ప్రియ సంగమా, దేవుని భక్తి జీవితాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎంత దేవునికి భయభక్తులు కలిగి ఉంటున్నావో, ప్రభు కోసం ఎంత విశ్వాసం కలిగి జీవిస్తున్నావో, నీ చుట్టూ పాపం జరుగుతున్నా ప్రభు కోసం ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నావో సమస్తాన్ని నా ప్రభు చూస్తున్నాడు. నీ భక్తి బట్టే నా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రియ సంగమా, ఏ స్థలంలో ఉన్నా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. యేసేపు ప్రాంతం మారింది, పరిస్థితులు మారి బానిసగా వెళ్ళాడు, తండ్రికి దూరమయ్యాడు, అన్నలకు దూరమయ్యాడు. ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు తప్పు చేయడానికి 100% అవకాశం ఉన్నా అతడు వెనుకడుగు వేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకే గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. రాజు ఉంగరం యేసేపు చేతికొచ్చేలాగా దేవుడు చేశాడు. దేవుడిచ్చిన వాగ్దానంని యేసేపు అనుభవించగలిగాడు. కేవలం ఒకటే, అతడు భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రియ సంగమా, నువ్వు అలా కాపాడుకోగలిగితే చాలు. మనుషుల ఎదుట, నరుల ఎదుట దేవుని ఆశ్రయించే వారి కోసం దేవుడు దాచించిన మేలు చాలా ఉన్నతమైనవి. చాలామంది నీకు కలుగుతున్న అపాయాలు బట్టి నీ ప్రభు నీకేం చేయడు కదా, ఇంక విడిచిపెట్టే ప్రభువుని, ఇంక నువ్వు ప్రార్థించక్కర్లేదు, ఇంక నువ్వు ఆరాధించక్కర్లేదు, నువ్వు మందిరానికి వెళ్ళక్కర్లేదని కొన్ని బలహీనపరిచే మాటలు నీకు చెప్తున్నప్పుడు నువ్వు వెనుకడుగు వేయకుండా నా ప్రభు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఈ కీడే రేపు నాకు ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తాడు. నా పిల్లల భవిష్యత్తుని కడతాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన గొప్ప దేవుడని నరుల ఎదుట నువ్వు ప్రభువుని మహింపరచగలిగితే, నరుల ఎదుట నువ్వు ప్రభువుని ఆశ్రయించగలిగితే, మీరెవ్వరు లేకపోయినా నాకు నా దేవుడు ఉన్నాడయ్యా, మీరెవ్వరు విడిచిపెట్టినా నా ప్రభుని విడిచిపెట్టని నువ్వు ధైర్యంగా మనుషుల ఎదుట నువ్వు ప్రభుని మహిమపరచగలిగితే, ఎవ్వరు అనుభవించలేనంత ఆశీర్వాదాలు నా ప్రభు నేను అనుభవించలాగా చేస్తాడు. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండంలో రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కమని రాజు ఎదుట నా ప్రభుని మహిమపరచగలిగారు. అందుకే అగ్నిగుండంలో వేయబడిన అక్కడ 3 కాదు 4 కనిపిస్తున్నారు. నా ప్రభు వారి మధ్యన బలమైన కార్యాలు జరిగించాడు. అందరూ చూస్తుండగానే ఈ అగ్నిగుండంలో పడిన వారిని నా ప్రభు రక్షించడమే కాదు, బలమైన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు నేను అంటాను, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా ఎన్నడూ వెనుకడుగు వేయకుండా నా ప్రభు మీద నాకు నమ్మకం ఉందయ్యా, నా ప్రభు కార్యాలు జరిగిస్తాడని ఒక్కడుగు ముందుకే గలిగితే 100 అడుగులు నా ప్రభుని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన ప్రేమించే వారి కోసం దాచి ఉంచిన మేలు ఊహకు కూడా అందనివి. ఎందుకంటే మా జీవితాల్లో అదే అనుభవిస్తూ వచ్చాం. ఎంతోమంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది మేము బలహీనులమని మమ్మల్ని పక్కన పెట్టారు. అలాంటి పరిస్థితుల మధ్యన అందరూ విడిచిపెట్టినా నా ప్రభు విడిచిపెట్టడం అన్న ఒకే ఒక్క విశ్వాసంతో అడుగు ముందుకేసాం. అందరి కళ్ళ ఎదుట నా ప్రభు మమ్మల్ని దీవించడం ప్రారంభించాడు. కొంతమంది ఏమన్నారంటే, ఈ క్యాన్సర్కి మందు లేదయ్యా,
మీరు ఎంత ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇలాంటి మాటలు ఎన్నో మేము వింటూ వచ్చాం. కానీ ఒకే ఒక్క అడుగు వేశాం. అదేంటో తెలుసా? వైద్యులకు అసాధ్యమేమో, మనుషులకు అసాధ్యమేమో కానీ మేము ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే, మా ప్రభు బ్రతికిస్తాడయ్యా అని అనేక మంది మధ్యన చెప్పినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఎందుకండి కొడుకును బ్రతికించుకోవాలని పిచ్చి మీకు వచ్చింది, అప్పులు పాలైపోతారు, అప్పులు తీర్చడానికి మీ బ్రతుకు సరిపోదు అని ఎంతోమంది మమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేసిన మా ప్రభు మమ్మల్ని విడిచిపడ్డాన్ని నిలబడ్డాం. ఈరోజు ప్రభు కోసం నిలబడ్డాం కాబట్టే దేవుడు మమ్మల్ని ఘనపరచడం ప్రారంభించాడు. ఈరోజు శోధనలు వస్తాయి, అపాయం వస్తుంది, కీడు మధ్యన మనం నడవాల్సిన పరిస్థితి వస్తుంది, అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే తరుణాలు వస్తాయి. అలాంటి శోధనల మధ్యన కూడా ప్రభువు ఉన్నాడు అన్న ఆలోచన నీకు ఉండగలిగితే చాలు, దేవుని మేలును అనుభవించగలుగుతావు, దేవుని వాగ్దానం అనుభవించగలుగుతావు. ఒకానొక సమయాన్న మా క్లిష్టమైన తరుణాల్లో చనిపోతే బాగుండని కోరుకున్న సందర్భాల మధ్యన దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. వేలాది మంది, లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి తెల్లబట్టలు వేసుకొని అన్ని నామముల కంటే పైనామం యేసుని నామని పాట పాడడం ప్రభు చూపించాడు. ఆ వాగ్దానాన్ని, ఆ దర్శనాన్ని పట్టుకుని ప్రార్థించడం ప్రారంభించాను. ప్రభా, మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానీ నువ్వు మాటిస్తే ఎన్నటికీ తప్పవయ్యా, నేను నీ వైపే చూస్తున్నాను, నీ మీద ఆధారపడుతున్నానని నా జీవితం అంతా ప్రభు చేతికి అప్పగించాను. ప్రభు కృప బ్రతుకుని మార్చేశాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఎన్నో శోధనలు ఉండొచ్చు, కానీ గొప్ప శుభవార్త ఏంటంటే నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ భక్తిని ప్రభు చూస్తున్నాడు, మీ ప్రార్థన జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. మీ చుట్టూ అనేక మంది పాపం చేస్తున్నా నేను ప్రభు కోసం బ్రతకాలి అన్న ఆలోచన మీకు ఉంది చూసారా? ఆలోచనే మీ బ్రతుకుల్ని కట్టబోతోంది. ఆ ఆలోచన కలిగిన వారు నా ప్రభు లేపబోతా ఉన్నాడు. దిగులు చెందొద్దు, అవమానం పొందిన చోటే మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఆయన. శోధనలు, సమస్యలు, శ్రమలు ఇవన్నీ మన మంచి కోసమే. దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ప్రభు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. చావు పరిష్కారం కాదు, వెనక్కి అడుగు వేయడం పరిష్కారం కాదు. దేవుని వైపు చూడండి, ఆయన మేలు దాచించండి మీకోసం. కీడైతే కాదు, గొప్ప బహుమానాలు రాబో దినాల్లో మీరు అనుభవించబోతున్నారు. గొప్ప సాక్ష్యాలు ఈ కామెంట్ బాక్స్లో మేము వినబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.